మనం ఒక రోజులో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే ఈ సమయాలని చూస్తున్నాం. అదేవిధంగా ప్రతిరోజు ఈ సమయాలని క్రాస్ చేస్తూ అనుభవిస్తూ వస్తున్నాం, అవునా? ఇప్పుడైతే సాయంత్రం అవుతుంది, కొన్ని గంటల్లో అర్ధరాత్రి అవుతుంది. కానీ అర్ధరాత్రి తర్వాత ఏమవుతుంది మరి? తిరిగి మళ్ళీ ఉదయం వస్తుంది, అవునా? అలాగే ఈ ప్రపంచ చక్రంలో కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రిని సూచించేటువంటి యుగాలు ఉన్నాయి. ఇప్పుడు కేవలం రాత్రి మాత్రమే కాదు, అర్ధరాత్రి. మనం రోజు 3 లేదా 4 గంటల ఉదయం సమయాన్ని చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కొందరు ఆ సమయానికి నిద్రపోతూ ఉంటారు, మరికొందరు అదే సమయంలో మెలకువతో ఉంటారు. అందుకే కొందరు ఆ సమయంలో కూడా, అంటే తెల్లవారుజాము 3 లేదా 4 గంటలకి కూడా గుడ్ నైట్, శుభరాత్రి అంటారు. అంటే వారు అదే టైంలో నిద్రిస్తూ ఉంటారు. అయితే మరికొందరు ఏం చేస్తారు, అదే టైంలో లేస్తూ ఉంటారు. సో వాళ్ళు లేచిన వాళ్ళు ఏం చెప్తారు మనకి? శుభోదయం, గుడ్ మార్నింగ్ అంటారు, అవునా? ఈ విధంగా అవుతూ ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఏమవుతుంది, కొందరు తెల్లవారుజామున 4 గంటలకి నిద్రపోతున్నారు, మరికొందరు అదే సమయంలో మేల్కొంటున్నారు. మరి ఇప్పుడు మనమే నిర్ణయించుకోవాలి, మనం మెలకువగా ఉండేవారి లిస్టులో ఉండాలా లేదా నిద్రపోయేవారి లిస్టులో ఉండాలా? ఇక్కడ నిద్ర అంటే అజ్ఞాన నిద్ర. ఉదాహరణకి, అతను అలా ప్రవర్తించాడు కాబట్టి నాకు కోపం, బాధ వచ్చింది అని అనుకోవడము. లేదా మనకి అహంకారం ఉన్నా కూడా అది కూడా మనం అజ్ఞానాంధకారము, నిద్రలో ఉన్నట్లే లెక్క. మరి మేల్కోవడం అంటే ఏంటి? మేల్కోవడం అంటే ఆత్మ జాగృతి. అజ్ఞాన నిద్ర నుండి మేల్కొని నా ఆలోచనలు, నా ప్రవర్తన, నా నిర్ణయం అని చెప్పే స్థితిలో మనం ఉండగలగాలి. మనం ఇచ్చేటువంటి దాతలము, సత్యయుగి ఆత్మలము. అయితే ఈరోజు నుంచి మనం మనకి ఒక విషయాన్ని చెప్పుకోవాలి, నేను కలియుగంలో ఉన్నాను అని ఇకపై ఎవ్వరూ అనుకోకూడదు, అనకూడదు. మనతో మనం ఏం చెప్పుకోవాలి? ప్రతి క్షణం కూడా నేను సత్యయుగి ఆత్మను. చూడండి, దీన్ని చెప్పుకోవడంతో మనలో ఒక మంచి అనుభూతి కలుగుతుంది, అవునా? మరి నిజంగా దాన్ని ప్రతి క్షణం జీవిస్తే ఎంత బాగా అనిపిస్తుంది ఆలోచించండి. ఒక ఆత్మ సత్యయుగి ఆత్మగా మారితే అది చుట్టూ ఉన్న వారిపై కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఇతరుల ఆలోచనలని కూడా సత్యయుగం వైపుకి తీసుకెళ్తుంది, స్వతహాగా మార్చగలుగుతుంది. ఇంట్లో కూడా మొదట ఒకరు మేల్కొంటారు, తర్వాత మిగతా వారు. అయితే మొదట మేల్కొన్నవారు ఏదో ఒక పని చేయడం ప్రారంభిస్తారు, మిగతా వారు ఆ శబ్దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తారు. వద్దొద్దు, నన్ను నిద్రపోనివ్వండి అని అంటారు. కానీ మేల్కొన్నవారు వారి పనిని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. ఇది కొంత ప్రమాదకరం. ఎందుకంటే మేల్కొన్నవారు మళ్ళీ నిద్రపోతారా లేదా నిద్రలో ఉన్నవారిని మేల్కొల్పుతారా? ఆలోచించండి. కాబట్టి ఒక్కసారి మేల్కొన్న తర్వాత మళ్ళీ తిరిగి నిద్రపోకూడదు. అయితే రేపు మీరు ఆఫీస్కి వెళ్తే అక్కడున్న వారి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. వాళ్ళు ఇంకా కలియుగి స్వభావంలోనే ఉన్నారు కాబట్టి మనం కూడా వారిలాగే కోపంగా ఉంటే మనం కూడా వారి మాదిరే నిద్రలోకి వెళ్ళిపోతాం, అవునా? కానీ మనం మేల్కొన్న స్థితిలో ఉంటే, మన ఆత్మ సత్యయుగి ఆత్మగా ఉంటే మిగతా వారిని కూడా మనం తిరిగి మేల్కొల్పగలుగుతాము. లేదంటే వాళ్ళ ప్రభావానికి లోనై మనం కూడా నిద్రలోకి వెళ్ళిపోతాం. మనం మేల్కొని ఉన్న సత్యయుగి ఆత్మలము, దాతలం మనము. ఇప్పుడు మన ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, దాన్ని ఎలా ఛార్జ్ చేసుకోవాలి? మరి కేవలం ఛార్జర్ ఉంటే సరిపోదు కదా, దాన్ని పవర్ హౌస్కి కనెక్ట్ చేయాలి. ఈరోజు నుంచి మనం మనకి ఒక గొప్ప బహుమతి ఇవ్వాలి. ప్రతి ఉదయం మన కోసం మనం 1 గంట కేటాయించాలి. మన ఆనందం, ఆరోగ్యం, సంబంధాలు, పిల్లల భవిష్యత్తుని సరిచేయాలంటే మనం 1 గంట ఆత్మ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి కేటాయించాలి. ప్రతి ఇంట్లో కనీసం ఒక ఆత్మ ఛార్జ్ అయి ఉండాలి.
ఈ ఒక్క గంటలో మనం భగవంతుడి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని స్వీకరించాలి. భగవంతునితో అనుసంధానమయ్యి ధ్యానం చేయాలి. ఇంకా కొంతమంది ఉదయం లేవగానే వార్తాపత్రికలు చదవడం మొదలు పెడతారు. కానీ ఆ సమయానికి మన మెదడు అత్యధిక గ్రహణ శక్తితో ఉంటుంది. మనం ఉదయాన్నే నెగిటివ్ వార్తలు చదివితే మన మెదడు వాటిని గ్రహించి దానికి అనుగుణంగా ఆలోచనలని ఉత్పత్తి చేస్తుంది. మనం వినేది, చదివేది, చూసేది మన వ్యక్తిత్వాన్ని రూపొందిస్తుంది. అందుకే మనం ఏం వినాలో, చదవాలో, చూడాలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా అవాంఛితమైన, అనవసరమైన మెసేజ్లు చదవకుండా వాటిని వెంటనే డిలీట్ చేయాలి. అవి మన మెదడులోకి వెళ్లకుండా నిరోధించాలి. అదేవిధంగా అవి ఇతరులకి ఫార్వర్డ్ కూడా చేయకూడదు. ఎందుకంటే సమాజాన్ని కలుషితం చేయటమే అవుతుంది ఈ పని కూడా. సో మనం నెగిటివ్ మెసేజ్లను పంపడం ఆపితే అలాంటి మెసేజ్లని తయారు చేసేవారు కూడా వాటిని తయారు చేయడం పూర్తిగా ఆపేస్తారు. కాబట్టి ఇంటి శుద్ధి కోసం మనం తినే ఆహారాన్ని కూడా శుద్ధంగా ఉంచాలి. మనం ఆహారం వండేటప్పుడు దానికి మన శుభభావన, శుభాశయాలు కలిపితే మన కుటుంబంలో ఎల్లప్పుడూ కూడా ఆనందం, ఆరోగ్యం, ప్రేమ నెలకొల్పి ఉంటాయి. అదేవిధంగా మన ఇంట్లోకి వచ్చే డబ్బు కూడా పవిత్రంగా ఉండాలి. అవినీతి ద్వారా సంపాదించిన డబ్బు మన ఇంట్లోకి వస్తే అది మన ఆహారాన్ని, ఆలోచనలని కూడా కలుషితం చేస్తుంది. మనం సంపాదించే డబ్బులో దయ, ప్రేమ, కృతజ్ఞత ఉండాలి. మన బలహీనతలను అధిగమించగలిగే శక్తి మనలో పూర్తిగా ఉంది. మనకిష్టం లేని అలవాట్లని మనం పూర్తిగా వదిలేయగలము. మనం మన మనస్సును నియంత్రించగల మాస్టర్లము. కాబట్టి 1 గంట మన కోసం మనం కేటాయిస్తే దానితో పాటు ఆ రోజు మొత్తం కూడా శక్తివంతంగా ఉంటుంది. ఈరోజు మనం ఒక నూతన సంకల్పం తీసుకుందాం. మన ఇంట్లో, మన చుట్టూ ఉన్న వారిని మేల్కొల్పే వారము మనమే కావాలి. మన ఇంటిని సత్యయుగి శక్తులతో నింపాలి. మన కుటుంబాన్ని సుఖశాంతులతో నింపాలి. మనం మన ఇంటి దీపమై వెలుగుని ఇవ్వాలి.